శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రము ఎన్నిసార్లు పఠిస్తే కార్యసిద్ధి కలుగుతుందో పూజ్యులు గురువర్యులైన శ్రీ సిద్ధేశ్వరానంద భారతస్వామి వారు తెలియజేసి ఉన్నారు. ముందుగా గురువు గారిని ప్రార్థించి ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ గురుం ప్రణమామ్యహం. శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రము ఒకసారి మనము పఠించుదాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్నకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ నామాలను ఎప్పుడైనా సరే మనం ఒక పనికి బయలుదేరే ముందు ఏదైనా సరే ఏ కార్యమైనా సరే 21 సార్లు స్మరించి ఆ కార్యానికి బయలుదేరితే అది కార్యసిద్ధి కలుగుతుందని గురువర్యులు మహాస్వామి వారు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతస్వామి వారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ పాటించి అందరూ కూడా ప్రయోజనాలు పొందగలరని ఆశిస్తూ జై సనాతన మతం, జై సనాతన ధర్మం, జై భారత్ మాతాకి జై, జై హింద్.